మెదక్ జిల్లా రామాయంపేటలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు తప్పనిసరిగా రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు. వ్యవసాయ సంచాలకుల కార్యాలయం ఆవరణలో రైతుల నుంచి రైతు బీమా దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులన్నారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డుతో కూడిన దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలి. రామాయంపేట మండలంలో కొత్తగా 516 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. వీరిలో అర్హులైన రైతులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతు బీమా ఎల్ఐసి ఐడి కలిగి ఉన్న రైతులు తమ వివరాల్లో ఏవైనా సవరణలు ఉంటే చేసుకోవాలనుకుంటే ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 25 లోపు ఎవరికైతే పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులు. వారు వెంటనే దరఖాస్తు ఫారంతో పాటుగా తమ ఆధార్ కార్డు, నామినీ యొక్క ఆధార్ కార్డు వివరాలను బ్యాంకు పుస్తకాలతో పాటుగా ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, అప్లికేషన్ ఫారము, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం, ఈ 4 దరఖాస్తుల్ని తమ వ్యవసాయ విస్తీర్ణాధికారికి కానీ లేకపోతే మా వ్యవసాయ కార్యాలయంలో కానీ అందజేయాల్సిందిగా కోరుతున్నాము. 2 ముఖ్యాంశాలు ఏంటంటే, ఏవైనా ఇంతకుముందు ఎల్ఐసి ఐడి కలిగి ఉన్న రైతులు ఎవరు కూడా మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఏమన్నా సవరణలు చేసుకోవాలంటే మాత్రం రేపే చివరి తేదీ, రేపు సాయంత్రం 5 లోపు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రైతు బీమా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 13/8/2025 లోపు మాత్రమే. దయచేసి